కాళేశ్వరం మీద మీకున్న అవగాహన హైదరాబాద్లో ఉన్న మేధావులకు లేదు. అక్కడ కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఆగమవుతారు, మనల్ని ఆగం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పక్కనే ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల రైతాంగానికి కూడా కాళేశ్వరం గురించి అవగాహన ఉంది. సరే, ఏది ఏమైనా కూడా ఆగం అనేది మొదటిసారి కాదు, తెలంగాణలో మొదటి నుంచి ఉంది. కేవలం అరగంట లోపలనే ఈ విషయాలు చెప్పాలి కాబట్టి మిగతా విషయాల్లోకి పోకుండా కేవలం కాళేశ్వరానికే నేను పరిమితమైతా. అంతకంటే ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన గ్రహణాలు కొత్త కాదు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చాలాసార్లు చూసాం మనం. ఇప్పుడు కొంచెం చంద్రగ్రహణం పట్టింది. ఎంతసేపు ఉంటుంది అది? ఆ గ్రహణం విడుస్తుంది. కాబట్టి ఈ గ్రహణాలు శాశ్వతం కాదు, చంద్రుడు శాశ్వతం. మేడిగడ్డ విషయంలో మనము అర్థం చేసుకోవడానికి కొంచెం వెనక్కి పోవాలి. మనం ఎప్పుడు అంటే నిజాం పాలన కాలం నాటికి పోవాలి. ఇప్పుడు మన వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే, ఒకటి కక్షతో చేస్తున్నాడు, సుందిళ్ళలో ఎందుకు నీళ్ళు నింపుతలేడు అని అన్నారు. సుందిళ్ళలో ఎందుకు నీళ్ళు నింపుతలేడో తెలవాలంటే నిజాం కాలం నాటికి పోవాలి. ఏం జరిగిందంటే, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడమే సాగునీటి సంబంధించిన కుట్ర. అది ఎందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది? ఫస్ట్ అంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ అని ఒక గొప్ప ఇంజనీర్ ఉండే. ఆయన ఏం చేసిండంటే, గోదావరి మీద భారతదేశంలో లేనటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు రూపకల్పన చేశాడు. 20 సంవత్సరాలు కష్టపడి నివేదిక తయారు చేశాడు. దాని ద్వారా తెలంగాణలో అప్పుడు 8 జిల్లాలే ఉండే. ఖమ్మం జిల్లా లేదు, రంగారెడ్డి జిల్లా లేదు. ఖమ్మం వరంగల్లో ఉండే, రంగారెడ్డి జిల్లా అనేది హైదరాబాద్లో ఉండే. 8 జిల్లాలల్లో 6 జిల్లాలకు 28 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆనాడు నిజాం ఆయనతోని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాడు. అంటే ఒక్క మహబూబ్ నగర్ జిల్లా, హైదరాబాద్ జిల్లా తప్ప నల్గొండ దగ్గర నుంచి మొత్తం తెలంగాణకు గోదావరి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇది 100 ఏళ్ల కింద నిజాం ప్రణాళిక సిద్ధం చేశాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒకవేళ కనుక ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఆంధ్రకు నీళ్లు రావు, మనం పైన ఉన్నాం, వాళ్ళు కింద ఉన్నారు కాబట్టి నీళ్లు రావు. అయితే చాలామంది అమాయకంగా అడుగుతారు, గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తానే కదా, ఆంధ్రలోకి నీళ్ళు ఎందుకు పోవు? ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాట్లు ఎప్పుడు వేస్తారు? జూలై నెలలో వేస్తారు. అంటే జూన్లో నారు పోసుకోవాలి. జూన్లో గోదావరిలో నీళ్ళు ఉంటాయా? జూలైలో ఉంటాయా? దాదాపు జూలై చివరిలో నీళ్ళు స్టార్ట్ అవుతాయి. మరి ఆంధ్రోళ్ళు జూన్లో నాట్లు వేసుకోవాలి, జూలైలో నాట్లు వేసుకోవాలి. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు? మన దగ్గర అంటేనేమో అప్పుడు వర్షాలు పడతాయి. కానీ అక్కడ నార్త్ ఈస్ట్ ఆ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం దాకా వాళ్ళకు వర్షాలు సెప్టెంబర్, అక్టోబర్లో పడతాయి. వాళ్ళకి ఇప్పుడు మనకు పడ్డట్టు జూన్లో వర్షాలు తొలకరి వానలు పడాయి. నైరుతి ఋతుపవనాలు మనవి, ఈశాన్య ఋతుపవనాలు వాళ్ళవి. డెల్టాల చెరువులు లేవు, కుంటలు లేవు. మరి వాళ్ళకు నాట్లకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఇది రహస్యం అర్థమైతే ఇది కేవలం కేసీఆర్ను మలినం చేసే కుట్ర కాదు. ఇది దీని వెనకాల నీళ్ళ కుట్ర ఎంత ఉన్నది అనేది ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. మనతోనే పాడించారు తెలుగు తల్లి పాట. గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, విజయవాడలో రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి, నల్గొండలో పాలమూరులో ముంగిట్ల శవాలు ఉండాలి, వలసలు ఉండాలి, ఆకలి చావులు ఉండాలి, ఆత్మహత్యలు ఉండాలి. సో గలగల గోదావరి కథ ఏంటంటే, తెలంగాణ ఎట్లుందంటే ఎటుపక్క వర్షం పడ్డా కూడా అది కృష్ణల కన్నా పోతుంది, గోదావరి కన్నా పోతుంది. సమానంగా ఉన్నది. రిడ్జ్ అంటాం మనం. ఇటు ఉత్తరం దిక్కు వర్షం పడితేనేమో మొత్తం గోదావరిలో పోతాయి, దక్షిణం దిక్కు వర్షం పడితే మొత్తం కృష్ణాలకు పోతాయి. మనకు 2 బేసిన్లు అన్నట్టు. అయితే జూన్లో పడే వర్షాలు, తెలంగాణలో ఏదైతే జూన్లో వర్షాలు పడతాయో ఈ నీళ్లు రాజమండ్రి దాకా పోవాలంటే ఏం చేయాలి అంటే, ఎక్కడ బ్యారేజ్ కట్టద్దు, ఎక్కడ డ్యాములు కట్టద్దు. ఎప్పుడో వెనకట శ్రీరామ్ సాగర్ కట్టిళ్ళు 63లో. దాని తర్వాత మళ్ళీ మేడిగడ్డ కట్టేదాకా ఒక్క బ్యారేజ్ కూడా దాని మీద లేదు. మరి 500 కిలోమీటర్లు 57 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ పెట్టిన తర్వాత దేవాదుల మొదలుపెట్టాడు. దేవాదుల కూడా బ్యారేజ్ కట్టలేదు, పారే నీళ్ళకి వెళ్ళి ఎత్తిపోసుకోమన్నాడు. అంటే ఏంటి దీని అంతరార్థం ఏంటి అంటే, బ్యారేజ్ కట్టినట్టయితే మన చెరువులు దిగిన నీళ్ళన్నీ కూడా అక్కడ వచ్చి ఆగుతాయి. ఆ నీళ్ళని మనం ఎత్తిపోసుకుంటాం. ఎత్తిపోసుకోవద్దు, కిందికి పోవాలి. ఎందుకంటే వర్షాలు పడ్డ నీళ్ళు వాళ్ళకి కావాలి. ఇది ఖరీఫ్ పంటలకి. అందుకే ఏం చేశారంటే, తెలంగాణలో
57 ఏండ్లు ఏ చెరువులో కూడా పూటిగా తీయలేదు. ఒక రైతు బావిలో పూటికొస్తే కూడా తీసుకోడు, మోటార్ బావిలో. మరి చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదు? చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదంటే కప్పుల్లాగా లోతుగా గంగాలలాగా ఉన్న, కొప్పెర్లలాగా, బకెట్లలాగా ఉన్న చెరువులన్నీ కూడా పూటికతో నిండి ఏమవుతుంది? మనం చిన్నప్పుడు చూసాం, ఏ కవ్వా ప్యాసాత జగ్మే తోడా పానీత కవ్వా లాయా పత్తర్ పానీ లాయా ఊపర్. విన్నారా? అంటే ఏంటంటే ఇవన్నీ పూటికతో నిండాలి. ప్రతి సంవత్సరం వచ్చే ఒండ్రుమంట అంతా కూడా పూటిక నిండాలి. పూటిక నిండాక ఏమవుతుంది? ఒక్క వర్షానికి చెరువు తెగుతుంది. ఒక్క చెరువు తెగిందంటే గొలుసు చెరువులు కదా, ఈ చెరువుల నీళ్ళని పోయి దాని మీద పడితే అది తెగుతుంది. అంటే మీరు చిన్నప్పుడు కాదు, 2014 కంటే ముందు మీరు ఏ పేపర్ చూసినా రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి, 150 చెరువులకు గండి, ఎడ్డింగ్లు అట్లా ఉండేది. అంటే ఒక్క చెరువు తెగితే మొత్తం తెగుతాయి. అప్పుడు ఏమవుతుంది? గలగల గోదావరి పరుగులు ఇడుతుండాలి, బిరబిరా కృష్ణ తరలిపోతుండాలి, బంగారు పంటలు అక్కడ వండాలి. ఒకటి. రెండో పంట యాసంగి పంటలు ఉంటాయి కదా, యాసంగి పంటలకు వాళ్ళకి నీళ్ళు ఎప్పుడు అవసరం? మార్చి ఏప్రిల్లో మన గోదావరిలో నీళ్ళు ఉంటాయా? ఇప్పుడే చెప్పిండు 1800 క్యూసెక్కులు అని. అంటే రోజుకు 300 టీఎంసీలు 200 టీఎంసీలు పోయే గోదావరిలో 1800 క్యూసెక్కులు పోతున్నాయి. అంటే ఒక 12%, అది ఒక టీఎంసీలో 12% అది. మరి ఈ టైంలో వాళ్ళకి నీళ్ళు లేకపోతే అక్కడ మళ్ళీ యాసంగి పంటలకు నాట్లు ఎట్లా పడతాయి? యాసంగి పంటలు పుట్టకొచ్చే టైంకు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? గోదావరి డెల్టాలో 13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 12 లక్షల ఎకరాలు. మరి 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఖరీఫ్ పంటకేమో నాట్లకు నీళ్లు ఉండవు, యాసంగి పంటలకేమో మొత్తం నీళ్లు ఉండవు. మరి కాబట్టి బ్యారేజీలు ఇక్కడ ఉంటే ఏమవుతుంది? బ్యారేజీలు ఉంటే వాళ్ళకు నీళ్లు పోవు. సార్, అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజీల కింద స్టోరేజ్ లేదు. మనకన్నా ఇక్కడ 10 టీఎంసీలు 8 టీఎంసీలు ఉన్నది, అక్కడ ఓన్లీ 2 టీఎంసీలే ఉంటుంది. 4 టీఎంసీలు అయితే 2 టీఎంసీలు ఆల్రెడీ పూటికతో నిండింది. కాబట్టి మన చెరువులు దిగాలి. ఇక్కడ పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా రాజమండ్రి కృష్ణా జిల్లాల డెల్టాకు నీళ్లు కావాలి. మనం ఎత్తునున్నాం, వాళ్ళు వంపునున్నారు. ఇది కుట్ర. ఇప్పుడు ఈ కుట్రలో నుంచి ఈ బ్యారేజీలను చూద్దాం.